అయితే ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనగానే మీ వాటర్ ఎలిమెంట్ అనేది తక్కువగా ఉంది అని అంటారు. అలాగే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనంటే అడ్రినల్ గ్లాండ్ ఇంప్రూవ్ అవ్వాలి. అడ్రినల్ గ్లాండ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఆల్రెడీ ఒక మన లాస్ట్ వీడియోలో, అంతకుముందు వీడియోలో చూసాము 5 పాయింట్స్ పెట్టి ఎలా మనం బాడీనే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది. అది ఒక పెద్ద వీడియో చేసాం మనం లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ అనమాట. సో అవి చూసుకుంటే ఈ ఛానల్లోనే ఉంటాయి. అవి మెయిన్గా అడ్రినల్ గ్లాండ్ని మనము స్టిమ్యులేట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటారు. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎవరికైనా అంటే న్యాచురల్గా అందంగా ఉండాలి అన్నా, మనం రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కరెక్ట్గా ఉండాలి అన్నా, మనం మెమరీ పవర్ బాగుండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అన్నా కూడా అడ్రినల్ గ్లాండే మనకి అన్నిటికీ మెయిన్ రూట్ కాజ్ అనమాట. అడ్రినల్ గ్లాండ్ బాగుండాలి అంటే దాని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, బుగ్గల దగ్గర మనకి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బుగ్గల దగ్గర ఉన్నాయన్నమాట. మనం ఏం చేయాలి, పొద్దున లేవగానే లెఫ్ట్ హ్యాండ్ తోటి 9 times ఇలా కొట్టుకోవాలి బుగ్గల్ని, ఇలా మళ్ళీ ఇలా బుగ్గల మీద అదే మనం గుడికి వెళ్ళినా కూడా మనం వేసుకుంటాం కదా, ఇదే చెంపలు వేసుకుంటారు కదా, ఇదే అది కూడా. కానీ కరెక్ట్గా ఇలా మనం స్టైల్గా ఇలా అంటే రాదు, ఇలా ఫట్ అని కొట్టాలన్నమాట. అప్పుడు ఇక్కడ ఉందన్నమాట అడ్రినల్ గ్లాండ్కి కావాల్సిన పాయింట్ అనమాట. ఇలా కొట్టినప్పుడు అడ్రినల్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఒక్కొక్కటి సపరేట్ అక్కర్లేదు. ఇంకా మనం యంగ్గా ఉండడానికి కూడా ఇదే హెల్ప్ అవుతుంది. ఏమైనా ఫటాఫట 9 ఇచ్చేసుకోవాలి. అందుకే మనం ఎవరికైనా ఏదైనా గొడవలు జరుగుతున్నా కూడా ఫాట్ అని ఇస్తారు చెంపల మీద కదా. ఎందుకనంటే నీకేంటి మైండ్ పోయిందా ఏంటి, పిచ్చిలాగా మాట్లాడుతున్నావు అని ఒక దెబ్బ ఇస్తే ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అయిపోతుంది. అది మనం చేసిన తప్పు మనకి రియలైజేషన్ వస్తుంది అన్నమాట. అదనమాట. ఇంకొకటి ఏంటంటే జెంట్స్ని మళ్ళీ లేడీస్ వచ్చి జెంట్స్ని కొట్టకూడదు అంటారు. అది ఎందుకు అంటే అది రెస్పెక్ట్ అట్లాంటివి కాదనమాట. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే వీఆర్ రిసీవర్స్ అనమాట. రిసీవర్స్ అయినప్పుడు మగవాళ్ళని మనం కొట్టామనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆ బాధలు మనకు వచ్చేస్తాయట. ఓహో. అందువల్ల సైంటిఫిక్గా ఏంటంటే మగవాళ్ళని కొట్టకూడదు. కానీ మనం ఎలా తీసుకున్నామంటే మగవాళ్ళు పెద్ద ఇదని, మనం వాళ్ళని కొట్టకూడదని, రెస్పెక్ట్ అని అట్లా తీసుకున్నాం దాన్ని. అది అలా కాదు. ఆ వర్షన్ వేరు. సైంటిఫిక్ వర్షన్ ఇది. వాళ్ళ దగ్గర ఉన్న దుఃఖం మాత్రం మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం రిసీవర్ కాబట్టి. అందువల్ల జెంట్స్ని కొట్టకూడదు అనడం. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు చేసినంత మాత్రాన్ని వచ్చేస్తాయి ఎనర్జీస్, అంతే కదా. ఇప్పుడు మీరు అంతేందుకు మన ఇంట్లో కూర్చొని ఉంటాం, ఎవరో ఒకరు వస్తారు ఇంటికి, వాళ్ళ దగ్గర ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో చాడీలు చెప్పేవాళ్ళు, అలాంటి వాళ్ళు అనుకుందాం. వాళ్ళు వచ్చి వెళ్ళినాక మీరు చూడండి ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందని, చాలా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ అనేది అంతే. అసలు వచ్చి కూర్చుంటేనే, ఆ ప్లేస్లో కూర్చుంటేనే మారిపోతుంది. అలాగే కొంతమంది వాళ్ళు వస్తేనే చాలా పాజిటివ్ ఎనర్జీ, నవ్వుతూ బాగుంటారు. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళినా కూడా మనం దాన్ని తలుచుకొని నవ్వుతూ ఉంటాం, ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట ఇంట్లోనే. అంతే ఎనర్జీ అంటే అంతే. అసలు మనం చూసేది కాదు, అది ఫీల్ అయ్యేది మనం. కాబట్టి అంటే మనం కొట్టుకుంటేనే మనకి హెల్ప్ అయినప్పుడు అవతల వాళ్ళని కొట్టినా అంతే. మనకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంతే వస్తుంది మనకి. ఓకే.